భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 4వ సంపుటి అలర్కర్ చరిత్ర నుండి 7వ అధ్యాయం వియోగం. కువలయాశ్వుడు పురప్రవేశం చేసేసరికి నగరమంతా శోకమయంగా ఉంది. జనమంతా తన్ను వింతగా చూసి సంతోషిస్తున్నారు. కానీ అంతలో కళ్ళనీళ్లు పెట్టుకుని ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. అతనికి ఏమీ అర్థం కాలేదు. మిత్రులకు కూడా ఏమీ తోచడం లేదు. అంతఃపురంలోనికి వెళ్ళాడు. ఎదురుగా తల్లి తండ్రి వచ్చారు. వాళ్ళు చాలాసేపు ఏడ్చి ఉండాలి. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ముఖం గాండ్రించి ఉంది. ముఖాలలో కలలేదు. కొడుకును చూడంగానే వాళ్ళు ఏదో చచ్చినవాడు మళ్ళీ బతికినట్టు ఒళ్ళు నలిగేటట్టు కౌగలించుకున్నారు. తర్వాత ముఖాలు వేల వేసుకుని ఏడుపు నాపుకుంటూ ఏదో దీవించారు. తన అంతఃపురంలో తల్లి తండ్రి కనిపించారు. మదాలస జాడే లేదు. వీరి స్థితి అయినా సరిగా లేదు. మొత్తం మీద పరిస్థితి అంతా చిత్రంగా గందరగోళంగా ఉంది. యువరాజుకి ఏదో ఉపద్రవం జరిగి ఉంటుంది. ఎవరు చెప్పరేమి. అందరి ప్రవర్తన వింతగా ఉంది. అతడు తండ్రిని గుచ్చుగుచ్చి అడిగాడు. చివరికి మదాలస కనిపించదేమిటి, ఏం జరిగింది అని అడిగాడు. ఆ మాటతో కుండ పగిలినట్టు పగిలింది మహారాజు దుఃఖం. ఆ దుఃఖంలోనే జరిగిందంతా చెప్పాడు. భార్య మరణవార్త వినగానే స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు యువరాజు. రాజవైద్యులు వచ్చి విశ్వప్రయత్నం చేసి అతనికి ఎలాగో స్పృహ తెప్పించగలిగారు. కానీ అతన్ని ఓదార్చగలవారెవరు? అతనికి లోకం అంతా నిస్సారంగానూ దుఃఖమయంగానూ కనిపించింది. ఆ భార్యను తలుచుకున్న కొద్దీ అతనికి దుఃఖం పొంగెత్తుకొచ్చింది. ఆమె నేను మరణించానని వినగానే ప్రాణాలు వదిలేసింది. నేనేమో ఆమె మరణించిందని నిశ్చయంగా తెలిసి కూడా బ్రతికే ఉన్నాను. చిచి, అనురాగంలో ఆమెకు నాకు ఎంత భేదం అని అతను కుమిలిపోసాగాడు. ఆ దుఃఖంలో పడి తను ఏం చేయాలో తోచేది కాదతనికి. ఏడుద్దామన్నా వీలులేని రాజు జన్మనాది. ఆమెకు అంకితంగా ఈ ప్రాణాలు అర్పిద్దామంటే ఈ శరీరము ప్రాణము తండ్రి సొమ్ము. నాకు స్వాతంత్రం ఎక్కడుంది? నేను అడవుల్లోకి పోయి తపస్సు చేసుకోవడం మంచిది. ఆమె లేని ఈ లోకానికి అడవికి తేడా ఏమిటి నాకు? కానీ అమ్మా నాన్న నన్ను కదలనీయరే. ఇక్కడే ఉండి అన్నీ వదిలి సన్యాసిగా ఉందామంటే లోకులు నవ్వుతారు. ఇది పెళ్ళాం పిచ్చి అని. ఇక ఏం చెయ్యను? ఏం చేసి నాకు ప్రాణాలే బలిపెట్టిన ఆ ప్రాణేశ్వరికి రుణం తీర్చుకోను? ఒకటే మార్గం కనిపిస్తోంది. ఇక నేను స్త్రీ సౌఖ్యాన్ని పరిహరించేస్తాను. ఈ పాడు రాజపుట్టుకకి అది కూడా అంత తేలిక కాదు. 1000 బలవంతులు, 1000 ప్రలోభాలు, మళ్ళీ పెళ్లాడేదాకా ప్రాణాలు పీక్కు తింటారు. ఎన్ని ఇబ్బందులైనా రాని ఆ లోకోత్తర సుగుణరాశితో పాలు పంచుకున్న ఈ జీవితంలో మరో స్త్రీకి చోటు లేదు. ఇది నిశ్చయం. ఇలా అనేక విధాలుగా లోపల కుమిలిపోతూ ఉండేవాడు. అతని తల్లిదండ్రులు కృషించిపోతున్నారు. కర్మలు జరిగిపోతున్నాయి. మహారాజు కడుపుకోత కన్నా అధికంగా విలపిస్తూ కర్మలు పూర్తి చేశాడు. జీవత్పితృకుడని శ్మశానానికి రానిచ్చేవారు కాదు కువలయాశ్వుడిని. కర్మలన్నీ పూర్తయి శ్రాద్ధం పెట్టిన రోజున బ్రాహ్మణులు వచ్చి ఆశీర్మంత్రాలు పలికారు. ఆ సమయంలో కరుడుగట్టుకుని ఉన్న గాంభీర్యమంతా అగ్నిపర్వతంలాగా పగిలి చూసే పరాయివారు కూడా బోరున ఏడ్చేలాగా వలవలా ఏడ్చాడు యువరాజు. అతని వెన్ను మీద చెయ్యి వేసి నిమిరి ఓదార్చేందుకు కూడా ఎవరికి మతి పని చేయలేదు. ఏడ్చి ఏడ్చి చివరికి అతనే తగ్గి వీరావేశం వంటి ఆవేశంతో మనిషి ఊగిపోతూ చెయ్యి పైకెత్తి, అయ్యా వినండి, అంతా వినండి. నాకు ఈ శరీరం ఉన్నంత వరకు సుగుణాలకని ఆ మదాలస ఒక్కతే భార్య. ఇక వేరే భార్యను గ్రహించను, వేరే స్త్రీని స్పృశించను. ఇది నా సత్య ప్రతిజ్ఞ అని బిగ్గరగా అరిచాడు. ఎవరికి ఏమంటానికి పాలుపోలేదు. రోజులు గడిచిపోతున్నాయి. ఎవరు మాత్రం ఎన్నాళ్ళు ఏడవగలరు? శవం ఎదురుగుండా ఉన్నంత వరకు బోరున ఏడుస్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళు వెక్కి ఏడుస్తారు. అక్కడితో ఏడుపైపోతుంది చాలామందికి. కానీ కొందరికి జన్మంతా కుళ్ళి ఏడుస్తూ బ్రతకాల్సిన రాత పడుతుంది. కువలయాశ్వుడికి ఆ రాత పట్టింది. కానీ తనను చూచి రోజురోజుకి క్షీణించిపోతున్న తల్లిదండ్రుల కోసం తాను కొంత సంభాళించుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది కువలయాశ్వుడికి. అతనికి మొదటి నుంచి మిత్ర సంపద సమృద్ధిగానే ఉంది. ఈ ఆపత్కాలంలో వారంతా ఈ ఆపద తమదే అయినట్టు ఇతనితో పాటే దుఃఖాన్ని పంచుకుంటూ ఇతన్ని వినోదింప చేయటానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అతను కూడా తల్లిదండ్రుల తృప్తి కోసం కొంత, తన మీది స్నేహంతో ఆరాటపడుతున్న మిత్రుల్ని కాదనలేక కొంత, తనకు కూడా బుద్ధికి వ్యాపకం ఉంటే మంచిదని కొంత వారితో కలిసి తిరగడం ప్రారంభించాడు. రాను రాను సహజంగానే అతను మామూలు మనిషి కాజొచ్చాడు. అయితే మిత్రులతోటి కాలక్షేపమే అతనికి ప్రధాన కార్యక్రమం అయిపోయింది. 7వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.